ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ లో ఇద్దరు నేతల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతలకి చుక్కలు చూపిస్తున్నారు. పరకాల సీటు కోసం సుస్మితా పటేల్ రచ్చ చేస్తే రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి కోసం హంగామా చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు నేతల తీరుతో పార్టీ పరువు బజారున పడిందనే చర్చ జరుగుతోందా? మరోవైపు కొండా సురేఖ, చిన్నారెడ్డికి నోటీసులు ఇచ్చిన టీపీసీసీ రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోందా? తెలంగాణ కాంగ్రెస్లో నేతల మధ్య గొడవలు పీక్స్కు చేరుకున్నాయి. అధికార పార్టీలో కొందరు నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం రచ్చ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్పై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. ఈ లొల్లి సద్దుమణగక ముందే ఇప్పుడు కొండా సురేఖ ఫ్యామిలీ వంతు వచ్చేసింది. ఇప్పుడు కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. ఇలా ఇద్దరు నేతలు అధికార పార్టీకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక సొంత పార్టీ నేతలు షాక్ అవుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో హద్దులు దాటుతున్న నేతలను హైకమాండ్ పెద్దలైన కంట్రోల్ చేస్తారా లేక ఇలాగే వదిలేస్తారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో హాట్గా సాగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తుంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. కానీ అధికార పార్టీ నేతలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తారా లేదా అని నిలదీస్తున్నారు. మంత్రి పదవి ఇచ్చేందుకు మీకు అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారమే పదవి అడుగుతున్న తప్పితే లేని కోరిక ఏమీ కాదని అంటున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఆయనకు పదవి ఇవ్వకపోతే రానున్న రోజుల్లో పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదన్న చర్చ జరుగుతుంది. అయితే రాజగోపాల్ రెడ్డికి సొంత పార్టీలోనే కొందరు నేతలు మద్దతుగా నిలబడడంతో ఈ వ్యవహారం మరింత కాకరేపుతుంది. తాజాగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లా పర్యటనకు వచ్చినా రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉంటూ తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. ఈ లొల్లి కొనసాగుతుండగానే ఇప్పుడు పార్టీకి కొండా సురేఖ ఫ్యామిలీ మరోసారి చుక్కలు చూపిస్తోంది. కొండా సురేఖ కూతురు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించడం కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో గొడవలు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ దూరంగా ఉండిపోయే వరకు చేరుకున్నాయి. ఇటీవల ములుగు జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే ఆ శాఖను ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సురేఖ సీఎం పర్యటనలో ఎక్కడా కనిపించలేదు. దాంతో సురేఖ సమావేశానికి ఎందుకు డుమ్మా కొట్టారని పార్టీ వర్గాలు చర్చించుకుంటుండగానే పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పరకాలలో ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం హాట్ టాపిక్ గా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై ఆమె అసంతృప్తిని తీవ్ర స్థాయిలో వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా సీఎంను ఆయన బ్రదర్స్ ను టార్గెట్ చేశారు. అయితే సుస్మితా పటేల్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. దాంతో మంత్రి కొండా సురేఖకు పార్టీ పెద్దలు నోటీసులు ఇచ్చారు. తాజాగా కొండా సురేఖ కుమార్తె వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రియాక్ట్ అయ్యారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరం, తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కొండా సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు షోకాజు నోటీసులు ఇచ్చామని తెలిపారు. కొండా సురేఖ మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి వివరణ కోరామన్న మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే వనపర్తి కాంగ్రెస్ లో అగ్గి రాజేసిన చిన్నారెడ్డి విషయంలో కూడా పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థులను ఎవరు ప్రకటించినా అవి చెల్లవని, పార్టీలో ఓ విధానం ఉంటుందని అంటున్నారు. ఎన్నికల కమిటీ సిడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని గుర్తు చేశారు. అయితే పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మాత్రం హెచ్చరించారు. ఇక్కడే కాంగ్రెస్ తన మార్కు చూపిస్తోందనే చర్చ జరుగుతుంది. ఓవైపు కుమార్తె విషయంలో మంత్రి సురేఖకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆమె వివరణకిచ్చుకున్నారు. మరోవైపు చిన్నారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం నోటీసులు ఇవ్వడంలో టీపీసీసీ వెనకాడబోతుందన్న చర్చ జరుగుతుంది. ఒకసారి నోరు జారితే నోటీసులు ఇచ్చిన టీపీసీసీ పెద్దలు రాజగోపాల్ రెడ్డి వారంలో ఓసారి అధికార పార్టీపై తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అయితే బలమైన సామాజిక వర్గం ఉన్న నేతలకు నోటీసులు ఇవ్వని టీపీసీసీ కేవలం కొందరికి మాత్రమే నోటీసులు ఇవ్వడం పైన చర్చ జరుగుతుంది.
అవుతుంది. మొత్తం మీద కొండ సురేఖ ఫ్యామిలీ, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తమదైన తీరుతో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.